వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సవాలు ప్రతి సవాలుతో ఇవాళ సగం రోజు గడిచిపోయింది. కానీ ఇంకా అరెస్ట్ల పర్వం మాత్రం గడవలేదు. బీఆర్ఎస్ భవన్ చుట్టూ కూడా పోలీసు పహారానే ఉంది. ప్రజెంట్ మనతోటి కొప్పులేశ్వరన్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఏంది సవాలుకి సమాధానం చెప్పడానికి పోతుర్రా మళ్ళీ? అంటే సవాళ్ళు విసరడం వేరు, సమాధానం చెప్పించుకోవడం కూడా వేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలా చూసినట్టయితే వాళ్ళేమో మేము అడిగింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సోషల్ వెల్ఫేర్లో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి విషయంలో ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు గతంలో అదే విషయం పైన మాట్లాడితే నేను కానీ ప్రవీణ్ కుమార్ కానీ ఈరోజు సమయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు అక్కడికి రమ్మన్నాం. ఏది సంబంధిత మంత్రులు ఎవరైతే ఉన్నారో నిజంగానే మీరు సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ దాంట్లో పిలిచినటువంటి టెండర్లలో అవినీతి జరగనట్టయితే ఇగో మేము ప్లేసు, డేటు, తర్వాత టైం మేము చెప్పినాము. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని చెప్పినాము. మరి వాళ్ళు అది కాకుండా గన్ పార్క్ అని చెప్తున్నారు. గన్ పార్క్ వెళ్ళడానికి ఇక్కడికి వచ్చినటువంటి హరీష్ రావు గారిని, ప్రవీణ్ కుమార్ గారిని, తర్వాత మా నాయకులందరినీ కూడా ఇక్కడనే గేట్ దగ్గర అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. అంటే వాళ్ళకి ఎట్లయినా కానీ గవర్నమెంట్ ఉంది, పోలీస్ వాళ్ళ చేతిలో ఉంది, ఏదంటే అది షో చేయొచ్చు అని అనుకున్నారు. వాస్తవాలు బయటికి రావాలంటే మాట్లాడియాలి కదా, జరిగిన విషయాలు చర్చ జరగాలి కదా. వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, మేము ఎందుకు ఆరోపణ చేసినాం, ఆరోపణల వెనుక ఏం నిజాలు ఉన్నాయి, ఆ నిజాలు బయటికి రావాలంటే మాట్లాడనివ్వాలి కదా. మాట్లాడనివ్వకుండా నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెడితే ఎట్లా వాస్తవాలు వస్తాయి? దానికి సవాల్ ఎట్లయితుంది? సో కాళేశ్వరం విషయంలో కూడా ఇట్లాంటి అపవాద బీఆర్ఎస్ పైన చేసినప్పుడు ఒక పీపీటీ పెట్టి ప్రజెంటేషన్ చేశారు, మీడియా సమావేశాలు పెట్టి చెప్పారు. సో అదే సిచ్యువేషన్ మళ్ళీ కనిపిస్తుందా ఈ గురుకులాల్లో, ఈ టెండర్స్ల విషయంలో? అంటే డెఫినెట్గా నిన్న మొన్నటి వరకేమో సింగరేణి బొగ్గు కుంభకోణానికి సంబంధించి 2024 ఏప్రిల్ మే తర్వాత జరిగినటువంటి మొత్తం ఏది మైనస్ టెండర్లు ఏ విధంగా పోయినాయి, వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ ఆనువులకు వాళ్ళ బంధువులకు కట్టబెట్టే ప్రయత్నం ఏ విధంగా చేసిండ్రు, ఎంత నష్టం చేసిండ్రు అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో సహా ఇప్పుడు 4 మీటింగ్ జరిగింది. ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా జరిగినటువంటి విషయాలపైన కూడా సమగ్రమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది, మా పార్టీ దగ్గర. మా నాయకులు హరీష్ రావు గారు కావచ్చు, ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఎవరిని అడిగినా ఆ టెండర్ ప్రక్రియ ఏదైతే ఉందో నిజంగా కూడా నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి చట్టాన్ని మనమే గౌరవించకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి మరి పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసమే కట్టబెట్టిండ్రు. ఏకమొత్తంగా 1800 కోట్ల కాంట్రాక్టు గుజరాత్కు సంబంధించినటువంటి ఒకే ఒక కాంట్రాక్టర్ కట్టబెట్టడంలో అర్థమైంది. తర్వాత మనం ఇచ్చినటువంటి జీవోనే ఉన్నది, జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 110. ఈ 2 జీవోలు ఏం చెప్తున్నాయనంటే ఇక్కడ టెస్కోలో కానీ లేదంటే అంటే తెలంగాణ లేదా లిడ్ క్యాప్లో కానీ ఈ ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అవసరాలున్నా, మరి ముఖ్యంగా గురుకుల పాఠశాలలు కావచ్చు, లేదా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఇతర ఆర్గనైజేషన్లలో ఏ అవసరాలున్నా, అవి షూస్ కావచ్చు, బెల్ట్స్ కావచ్చు, లెదర్కు సంబంధించినటువంటి ఏమున్నా వాళ్ళకే ఈ అవకాశం ఇవ్వాలనేది 110 జీవో చెప్తున్నది. అదేవిధంగా టెస్కోకు సంబంధించినటువంటి క్లాత్స్ కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకే ఇవ్వాలని జీవో చెప్తున్నది. జీవో నెంబర్ 1 ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోనే. మరి ఈ జీవోను అమలు చేయకుండా తర్వాత ఈ జీవో ఉండంగా కూడా మీరు మరి బయట వాళ్లకు టెండర్ ఇచ్చే అవకాశం ఎందుకు వచ్చింది? నిజంగానే దానిలో ఒక నిబంధన ఉన్నది, వాళ్లకు మేము చేయలేము అని అన్నప్పుడు, అది రాతపూర్వకంగా ఇచ్చినప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అటువంటి అవకాశమే లేదు. వాళ్ళు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకునేటువంటి పరిస్థితి. అలా టెస్కో వాళ్ళు కావచ్చు, లెదర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, హైకోర్టును ఆశ్రయించి మాకు నిబంధనలకు వ్యతిరేకంగా చట్టాన్ని బైపాస్ చేసి మరి ఈరోజు టెండర్లు పిలిచి నిబంధనలు ఉల్లంఘిస్తుంది కాంగ్రెస్ అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఏ పని మేము ముందేసుకున్నా, అభివృద్ధి చేసినా ఇది ఆటంకం కలిగిస్తున్నారు మాకు అంటున్నారు. హిల్ట్ పే విషయంలో కూడా బీఆర్ఎస్ అడ్డుకాలు పెట్టింది, ఇండస్ట్రీలు బయటకు పోకుండా అనే అపవాద బీఆర్ఎస్ పని వేస్తుంది కాంగ్రెస్. ఏం సమాధానం చెప్తారు? అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి అంటూ ఈ 30 నెలల కాలంలో ఏమీ లేదు. అందులో
మరి ముఖ్యంగా గిల్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అదొక పెద్ద స్కామ్. దేనికోసం అయితే కేటాయించిండ్రో ఆ ఉద్దేశం నెరవేరాలి. నువ్వు దాన్ని ఎందుకు నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నావు? దాదాపుగా నాకు తెలిసి వేల ఎకరాల ఆ, కోట్ల రూపాయల భూములు ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ కోసం కేటాయించినటువంటి ల్యాండ్స్. సో కాంగ్రెస్ అంటేనే స్కామ్ అంటారా ఏంది ఒక మాటలో మీరు? 100% కాంగ్రెస్ అంటేనే స్కామ్ ఆలోచన లేకుండా ఇలా ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులతో సహా ఎమ్మెల్యేలు అందరూ కూడా చేస్తున్న పని అది. ఇప్పటికే ఈ 30 నెలల్లో రాష్ట్రాన్ని పీల్చి పిప్పు చేసి ఎక్కడ చూసినా స్కామ్సే తప్ప ఏం కనబడుతుంది? అభివృద్ధి ఎక్కడిది? అసలు డెవలప్మెంట్ అనేది జీరో కదా. సరే, ఆఖరిగా ఒక ప్రశ్న, రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతు బంధుకు సంబంధించి మీటింగ్ ఆశీర్వాద సభ జరిగింది కదా. అంటే ఇక వాళ్ళకే తెలుసు ఈ ఆశీర్వాద సభలు పెట్టుకొని. ఆనాడు కేసీఆర్ గారు ఉన్ననాడు మొత్తం 80 లక్షల మందికి ఒకే స్ట్రోక్లో రైతు బంధు ఇచ్చినాడు కూడా. కరోనా టైంలో కావచ్చు, పెన్షనర్స్కి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, తర్వాత ఏ రకమైన ఈవెన్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నడూ ఇట్లా అట్టహాసం చేయలే కేసీఆర్ గారు. రొటీన్గా జరిగేటువంటివి ప్రజలకు అందుతున్నాయా లేవా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేరా, ప్రభుత్వ ఉద్దేశం నెరవేరిందా లేదా అనేది చూసింది తప్ప. ఇవాళ మీరు ఇచ్చింది 2 ఎకరాలకు, 2 ఎకరాలకు వేశారు. తర్వాత మీరు ఇచ్చింది ఎంత? 2000 పైచిలకు కోట్లు వేశారు. దానికి ఇంత పెద్ద అట్టాసం. ఎన్ని మీటింగ్లు పెడతారు అసలు? ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఈ పైసలు దండగ చేసి ఈ గ్లోబల్ ప్రచారం ఏంది అసలు? ఇదంతా మీరు రైతులకు తెలియదని అనుకుంటున్నారా ఏంది? రైతులు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. ఒక దిక్కు యూరియా దొరకదు, ఒక దిక్కు రైతు బంధు రాదు, తర్వాత వడ్లు కొనరు, కొంటే దానిలో క్వింటాలకు 5-6 కిలోలు కట్ చేస్తారు. మొత్తం ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కదా. ఎవరు సంతోషంగా ఉన్నారు? ఏ రైతు సంతోషంగా ఉన్నారు? తర్వాత అదొక దరిద్రం యాప్ తీసుకొచ్చిండ్రు. అరే, ఇదివరకు లేని ఈ యాప్ తీసుకురావడానికి కారణం ఏంటి? ఓదికేమో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇది కృత్రిమ కొరత అని వాళ్ళు అంటారు. మరి నిజంగానే సరిపోయినంత యూరియా ఉన్నప్పుడు ఈ యాప్ ఎందుకు? గతంలో యాప్ లేకుండా అవసరం ఉన్నంత రైతులకు యూరియా సప్లై జరిగింది కదా. మరి వాళ్ళు ఎందుకు ఈ యాప్ తీసుకొచ్చినట్టు ఎవరు సంతోషం? రైతులైతే చాలా చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నారు. మళ్ళీ చివరకు మీరు ఏమన్నారు? రైతులు పండించిన ధాన్యం ప్రతి గింజ మీరు ఎంత వరి పండిస్తారో పండించాలని అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడేమో మళ్ళీ కేంద్రం ఎంత కొంటే మేము అంతనే కొంటాము అంటే రైతులు పంటలు పండించాలనా వద్దా? అసలు ఈసారి రైతు వరి పంట వేయాలనా వద్దా? క్లారిటీ లేదు. రేపు ఒకవేళ వేసిన తర్వాత కొనకపోతే పరిస్థితి ఏంది? అయితే ఒక పక్క యూరియా కష్టాలు ఇంకా రైతులు వెంటాడుతున్నాయి, రైతు భరోసాకు సంబంధించిన క్లారిటీ లేదు. ఇంకొక పక్క వాతావరణ శాఖ నుంచి కూడా, కేంద్ర వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు, ఎల్నినో ఉంది, తెలంగాణ భద్రమని. సో ఏమైనా ముందస్తు చర్యలు తీసుకుంటుంది అనిపిస్తుందా ప్రభుత్వం? అంటే ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నట్టు మనకి ఈ 30 నెలల్లో ఎక్కడైనా కనబడ్డదా? లేదు. అది యూరియా విషయంలో అయినా అంతే కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో అయినా అంతే కావచ్చు. ఏదైనా విపత్తులాగా మీద పడితే తప్ప ప్రజల నుంచి ఆ ఒత్తిడి వ్యతిరేకత వస్తే తప్ప వాళ్ళకు సోయి లేదు. వాళ్ళు కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుల సంపాదనలో పడ్డారు. తర్వాత ప్రజలను గాలికి వదిలేసిండ్రు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే తేరగ దొరికింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద మాట్లాడడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదనేది ఇలా ప్రజలకు తెలుసు. వినేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ముఖ్యమంత్రి గారి స్పీచ్కి సంబంధించి.